ఈ వీడియోలో మనం మీరు స్పిరిచువల్లీ ప్రొటెక్టెడ్ ఉన్నారా లేదా అని చెప్పడానికి 5 క్లియర్ సైన్స్ రివీల్ చేయబోతున్నాం అనమాట. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్స్ నువ్వు చాలా లక్కీ బాబు అన్నారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దే లవ్ రాహుల్, వేర్ బైబుల్ బ్రీస్ అండ్ కమ్స్ అవుట్ అలైవ్. ఆర్ యూ రియలీ ప్రొటెక్టెడ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్? మీరు ఎప్పుడైనా ఈ స్పిరిచువల్ వరల్డ్ లో దేవుడి ప్రొటెక్షన్ నాకు ఉందా అని క్వశ్చన్ చేసుకున్నారా? ఎందుకంటే లైఫ్ అనేది రోజు మనం కళతో చూసేదే కాదు, మన వెనక చాలా బ్యాటిల్స్, అటాక్స్ అండ్ మనకి తెలియని ఫోర్సెస్ కూడా చాలా ఉంటాయి. అండ్ వీటితో పాటు దేవుడు ప్రొటెక్షన్ మనతో ఉంది అని చెప్పడానికి కొన్ని క్లియర్ సైన్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో మనం మీరు స్పిరిచువల్లీ ప్రొటెక్టెడ్ ఉన్నారా లేదా అని చెప్పడానికి 5 క్లియర్ సైన్స్ రివీల్ చేయబోతున్నాం అనమాట. నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు మీ లైఫ్లో కూడా ఈ సైన్ ఉందా అని క్రాస్ చెక్ చేసుకోండి. అలా మీ లైఫ్లో ఈ సైన్స్ కనుక ఉన్నాయంటే మీరు ఒంటరిగా లేరు, దేవుడు ప్రొటెక్షన్ ఎప్పుడూ మీతో ఉందన్న కాన్ఫిడెన్స్తో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసేయచ్చు. అండ్ ఇందులో 5th సైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పాలంటే నా లైఫ్లో కూడా లేదు. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన 5 క్లియర్ సైన్స్లో ఫస్ట్ సైన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ గాడ్. దీనికి అర్థం చాలా మంది దేవుడు మనల్ని పనిష్ చేస్తాడేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ అలా కాదు. ఈ కంటెక్స్ట్లో ఫియర్ ఆఫ్ గాడ్ అంటే డీప్ రెస్పెక్ట్, ఆనరింగ్ అండ్ రివరెన్స్. దానికి అర్థం మీ సొంత కోరికలను కూడా పక్కన పెట్టి ఆయన మాటకు విలువ ఇవ్వడం, కన్వీనియంట్గా లేకపోయినా కూడా ఆయన్ని మీరు ఒబే చేయాలనుకోవడం. అండ్ ఇది ప్రొటెక్షన్కి సైన్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫియర్ ఆఫ్ గాడ్ అనేది మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించే పని మీరు చేసే ముందు ఈ ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఒక బౌండరీ లాగా యాక్ట్ చేస్తుంది. మీకు హార్మ్ కలిగించే డెసిషన్స్ నుండి అండ్ మీరు బ్యాడ్ వేలోకి వెళ్లకుండా మిమ్మల్ని సేఫ్గా ఉంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్కూల్లో స్టూడెంట్ అండ్ మీకు మీ టీచర్ అంటే చాలా రెస్పెక్ట్. అండ్ ఆ రెస్పెక్ట్ వల్ల మీరు ఎగ్జామ్స్లో కాపీ కొట్టరు, షార్ట్ కట్స్ తీసుకోరు అండ్ మీ ఫ్యూచర్కి హార్మ్ కలిగించే ఏ బిహేవియర్ని మీరు అలవాటు చేసుకోరు. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు ఎప్పుడైతే దేవుడికి భయపడతారో మీరు పాపాన్ని దూరంగా పెడతారు, హార్మ్ఫుల్ చాయిసెస్ని అవాయిడ్ చేస్తారు. అండ్ దానికి రిటర్న్ ఏమొస్తుంది తెలుసా? మీరు ఎప్పుడు ఆయన కవరింగ్లో ఉంటారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 14:26 వర్స్లో ఏముందంటే, హూ ఎవర్ ఫియర్స్ ద లార్డ్ హ్యాస్ ఎ సెక్యూర్ ఫోర్ట్రెస్ అండ్ ఫర్ ద చిల్డ్రన్ ఇట్ విల్ బి ఎ రిఫ్యూజ్. ఫియర్ ఆఫ్ గాడ్ అనేది ఒక ఫోర్ట్రెస్ లాంటిది. అది మిమ్మల్ని సరౌండ్ చేస్తుంది, షీల్డ్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఆ ప్రొటెక్షన్ అనేది మీ ఫ్యామిలీకి కూడా ఎక్స్టెండ్ అవుతుంది. మీ లైఫ్లో ఈ సైన్ ఉందో లేదో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో మనం దేవుడి ప్రొటెక్షన్లో ఉన్నామా లేదా అని చెప్పడానికి సెకండ్ సైన్ ఎస్కేపింగ్ డేంజర్స్. కొన్నిసార్లు మనం మన లైఫ్లో క్లోజ్ కాల్స్ని ఫేస్ చేస్తాం. అవి ఒకవేళ జరుగుంటే ఎంత సీరియస్ డ్యామేజ్ అయ్యేది కూడా మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ ఖచ్చితంగా జరిగిపోయే యాక్సిడెంట్ ఒకటి జరగకుండా ఆగిపోతుంది. మనకి చాలా స్లైట్ ఎడ్జ్లో మనం తప్పించుకుంటాం, బట్ నేను మాత్రం ఒకసారి అలా తప్పించుకోలేకపోయా. యూ కెన్ సీ దిస్. లేదా ఒక ఫ్రెండ్షిప్, ఒక రిలేషన్షిప్ మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేసే ముందు కరెక్ట్ టైంకి ఎండ్ అయిపోతుంది. ఈ ఎస్కేప్స్ అన్ని లక్ వల్ల కాదు, ఇది కూడా ఒక ప్రొటెక్షనే. కొన్నిసార్లు దేవుడు మనం చూడని విధంగా కూడా మనల్ని కాపాడతాడు. బైబిల్లోనే చూడండి, డానియల్ ఇన్ లైన్స్ డెన్. లాజిక్ అంతా పెట్టి ఆలోచిస్తే అతను ఆ లైన్స్ మధ్యలో ముక్కలు అయిపోయాడు, కానీ అవ్వలేదు. అండ్ కొంతమందిని నాకు నేమ్స్ యాక్యురేట్గా తెలియదు, వాళ్ళని నిప్పుల్లోకి తోసేస్తారంట, బట్ వాళ్ళని ఫైర్ టచ్ కూడా చేయదంట. సో మీరు లైఫ్లో వెనక్కి చూసుకొని మీ లైఫ్ని డిస్ట్రాయ్ చేసే డేంజర్ని మీరు మిస్ అయ్యారు అంటే మాత్రం అది ఖచ్చితంగా గాడ్స్ ప్రొటెక్షన్ అనే అర్థం, మీరు స్పిరిచువల్లీ ప్రొటెక్టెడ్ ఉన్నారని అర్థం. అండ్ ఈ సైన్ నా లైఫ్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్స్ నువ్వు చాలా లక్కీ బాబు అన్నారు, బట్ నేను తర్వాత రియలైజ్ అయ్యాను అది లక్ కాదు అని. సో స్పిరిచువల్లీ మీరు ప్రొటెక్టెడ్ ఉన్నారా లేరా అని చెప్పడానికి సైన్ నెంబర్ 3 అటాక్స్ దట్ ఫెయిల్. మీరు ప్రొటెక్టెడ్ ఉన్నారు అంటే మీ దగ్గరికి ప్రాబ్లమ్స్ రావు అని కాదు. మీ మీదకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఛాలెంజెస్ రైజ్ అవుతాయి, కానీ అవేవి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయలేవని అర్థం. బైబిల్లోనే ఉంది కదా, వెపన్స్ మే బి ఫార్మ్డ్ బట్ దే షాల్ నాట్ ప్రాస్పర్ అగైన్స్ట్ యూ అని. మీ గురించి కొంతమంది అబద్ధాలు చెప్పచ్చు, మీ ఎదుగుదలని కొంతమంది ఆపాలని చూడొచ్చు, ఆర్ మన యూత్ అందరం కామన్గా ఫేస్ చేసే టెంప్టేషన్స్ అండ్ నెగిటివ్ థాట్స్ కూడా కావచ్చు. సో ఈ ఫోర్సెస్ అన్ని తట్టుకొని కూడా మీరు రాక్ సాలిడ్గా నిలబడ్డారంటే అది ఒక ప్రూఫ్ ఆఫ్ ప్రొటెక్షన్ అనే అర్థం. ఒక స్ట్రామ్ వచ్చి 2 హౌసెస్ని అటాక్ చేసింది. ఒక హౌస్ కూలిపోయింది, ఒక హౌస్ కూలిపోలేదు. ఎందుకంటే ఆ స్ట్రామ్ వీక్గా ఉందని కాదు, ఆ హౌస్కి ప్రొటెక్షన్ ఉందని. అలానే మీ లైఫ్లో కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు రాక్ సాలిడ్గా నిలబడ్డారంటే ఆ స్ట్రామ్స్ వీక్ అని కాదు, యూ ఆర్ ప్రొటెక్టెడ్. అండ్ మన వీడియోలో సైన్ నెంబర్ 4 ఇది వచ్చేసి గాడ్స్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్. చాలామంది లైఫ్లో డైరెక్షన్ అనేది లేకుండా చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక పని ట్రై చేస్తారు, అందులో సక్సెస్ అవ్వదు, అందుకని ఇంకో పనిలో ట్రై చేస్తారు, అది సక్సెస్ అవ్వదు. క్లారిటీ లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. బట్ మీరు స్పిరిచువల్లీ ప్రొటెక్టెడ్ ఉన్నారంటే మీరు ఎప్పుడూ గుడ్డిగా నడవరు. గాడ్స్ గైడెన్స్ మీతో ఉండడం వల్ల మీకు ఎప్పుడూ ఒక డైరెక్షన్ ఉండే ఉంటుంది. అండ్ ఆ డైరెక్షన్ ప్రేయర్ వల్ల రావచ్చు, ఎవరన్నా పెద్దవాళ్ళు అడ్వైజ్ ఇవ్వడం వల్ల రావచ్చు, అండ్ మీ హార్ట్లో ర్యాండమ్గా ఒక థాట్ స్ట్రైక్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ అదే డైరెక్షన్లో మీకు ఆపర్చునిటీ కూడా ఓపెన్ అవ్వచ్చు. ఎలాగైనా కానీ స్టెప్స్ మాత్రం మీ ముందు ఉంటాయి. సామ్స్ చాప్టర్ 32:8లో ఏముందంటే, ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ఎ వే దట్ యూ షుడ్ గో.
ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై లవింగ్ ఐ ఆన్ యూ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫే తీసుకోండి. మీరు లైఫ్లో ఏదన్నా ఒక డెసిషన్ తీసుకొని ఆ తర్వాత అరే ఈ డెసిషన్ తీసుకోపోయింటే నేను చాలా ట్రబుల్ ఫేస్ చేసేవాడిని అని రియలైజ్ అయ్యారా? అది ఖచ్చితంగా యాక్సిడెంటల్గా జరిగింది కాదు, అది ప్రొటెక్షన్ త్రూ గైడెన్స్. ఫిఫ్త్ సైన్ ఏంటో తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. అండ్ అలా నచ్చుంటే కింద లైక్ చేయండి. అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకో క్రిస్టియన్కి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ 5 సెన్స్ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా మీ ముందుకు వీడియోస్ తీసుకురావడానికి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఫైనల్లీ ద ఫిఫ్త్ సైన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అని చెప్పుకున్నాం కదా, అదే గాడ్స్ ప్రెసెన్స్ విత్ ఇన్ యూ. పీస్ కన్నా గైడెన్స్ కన్నా చాలా ఎక్కువ. ఇది ఎలాగంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు మీ పక్కనే ఉన్నాడు అనే ఒక అవేర్నెస్ మీలో క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా వీక్గా ఫీల్ అయినప్పుడు మీ వెనక ఏదో తెలియని స్ట్రెంత్ ఉందన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ మీరు ప్రేయర్ చేసినప్పుడు ఆయనతో కనెక్షన్ ఉన్న ఫీలింగ్ కూడా వస్తుంది. బయట ప్రపంచం అంతా మీకు చాలా బరువుగా అనిపించచ్చు, కానీ ఆ ప్రపంచంలో నడిచేటప్పుడు కూడా మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీతో ఉన్నాడు అన్న ఫీలింగ్ మీతో ఉంటుంది. Psalm 23లో డేవిడే చెప్పారు కదా, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్ ఫర్ యు ఆర్ విత్ మీ అని. సో మీ లైఫ్లో మీరు వీకెస్ట్ ఫేస్లో ఉన్నప్పుడు కూడా మీకు ఏదో బలం ఉందనిపిస్తే అండ్ మీరు ప్రేయర్ చేసినప్పుడు ఏదో కనెక్షన్ తెలిస్తే, మీరు లోన్లీగా ఉన్నప్పుడు కూడా కంఫర్టబుల్గా అనిపిస్తే ఖచ్చితంగా గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ విత్ యూ అన్న విషయం మర్చిపోకండి. సో గైస్, మనం స్పిరిచువల్గా ప్రొటెక్టెడ్ ఉన్నామా లేవా అని చెప్పడానికి ఇవే అనమాట 5 సైన్స్. మీ లైఫ్లో కనుక ఈ 5 సైన్స్ ఉంటే మీరు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఎందుకంటే యూ ఆర్ అండర్ డివైన్ ప్రొటెక్షన్. ప్రాబ్లమ్స్ రావచ్చు, ఛాలెంజెస్ రైజ్ అవ్వచ్చు, బట్ అవి మిమ్మల్ని ఏం చేయలేవు. ఎందుకంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఆ కవర్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాబ్లం కంటే స్ట్రాంగ్ కాబట్టి. సో లివ్ బోల్డ్లీ అండ్ లివ్ వైజ్లీ అండ్ రిమెంబర్ వన్ థింగ్, వెన్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ యు ఆర్ నెవర్ అలోన్. మీ లైఫ్లో ఈ 5 సైన్స్ ఉన్నాయో లేదో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది లైఫ్ ప్రొటెక్టెడ్ ఉందో. సో స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.